ఒక సాధారణ వ్యక్తి, ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక ఆఫీస్‌కి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తారు. చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ అడిగిన తర్వాత, చెప్పిన తర్వాత జస్ట్ ఒక పార్ట్ చూపించి, ఒక ఫ్లోర్ మీద ఒక పార్ట్ చూపించి దాన్ని క్లీన్ చేయమంటారు. క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత ఆయన అంటాడు, "ఓకే. యూ ఆర్ సెలెక్టెడ్" అంటారు. అన్న తర్వాత, "నీ ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వు, దానికి మెయిల్ చేస్తామా" అంటాను అని అంటారు. వెంటనే ఈ అబ్బాయి ఈమెయిల్ ఐడియా అంటే ఏంటి అంటే, "నీకు సిస్టమ్ గురించి తెలుసా" అంటే, "సిస్టమా అంటే ఏంటి" అని అడుగుతాడు. అనగానే, "అయితే యు ఆర్ రిజెక్టెడ్. ఈమెయిల్ ఐడి లేకుండా అసలు నువ్వు ఎలా ఉంటున్నావు అసలు?" ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. సరే అని ఆ అబ్బాయి బయటికి వెళ్తాడు. ఈమెయిల్ ఐడి కోసం ట్రై చేస్తూ ఉంటాడు. చాలామందిని అడుగుతాడు. ఎవరేమీ చెప్పరు. ఒక నెట్ సెంటర్‌కి వెళ్ళమని ఒకరు సజెస్ట్ చేస్తారు. వెళ్తాడు. అక్కడ 50 రూపీస్ అడుగుతాడు. తన దగ్గర ఉన్నది 50 రూపీస్. ఇలా కాదని బయటకొస్తాడు. బయటకొచ్చి ఒక మార్కెట్‌లో టొమాటోస్ తీసుకుంటాడు. ఆ టొమాటోస్‌ని ఇంటింటికి డోర్ టు డోర్ డెలివరీ చేస్తాడు. డెలివరీ చేస్తే కొద్దిసేపటికి ఆయన దగ్గర ఉన్న అమౌంట్ డబల్ అవుతుంది. మళ్ళీ ఆ డే అంతా అదే రిపీట్ చేస్తాడు. అది త్రిబుల్ అవుతుంది. సో, అలాగా గ్రాడ్యువల్‌గా కొంచెం కొంచెం 5 ఇయర్స్‌కి ఆయన ఒక రేంజ్‌కి వెళ్తాడనమాట. తర్వాత తన ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ చేయించడానికి ఒక ఇన్సూరెన్స్ పర్సన్‌ని పిలిస్తే ఆయన ఈమెయిల్ ఐడి అడుగుతాడు. నాకు లేదు అంటాడు. ఈమెయిల్ ఐడి ఉంటే ఏమయ్యేవారో తెలుసా అని అడుగుతాడు ఆయన. వెంటనే ఆఫీస్ బాయ్